సర్వసృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా ఆత్మలో ఎదగాలని అనుదినము మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 1 యోహాను 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకంలో నీవు కలిగి ఉన్న లోకాశలనియు లోక సంబంధమైనవే తప్ప అవి దేవుని వలన కలిగినవి కావు. అవి నిన్ను దేవుని నుండి దూరం చేస్తాయే తప్ప ఎప్పటికీ నిన్ను దేవుని దగ్గరకు చేర్చలేవు. ఈ లోకంలో నీవు కూడా గతించిపోకుండా ఉండాలి అంటే, ఆ నిత్య రాజ్యములో నిత్యము ఉండాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చగలగాలి. ఒక మనిషికి ఆహారం లేకుండా 54 రోజుల వరకు, నీరు లేకుండా 3 రోజుల వరకు, ఆక్సిజన్ లేకుండా 8 నిమిషాల వరకు జీవించగలడట. కానీ ఆశ లేకుండా 1 సెకండ్ కూడా జీవించలేడట. అవును, ఆశను కలిగి ఉండాలి, ఆశావాదిగానే బ్రతకాలి. అయితే ప్రియ సహోదరుడా, నీ ఆశ ఏమిటి? డేవిడ్ లివింగ్స్టన్ దేవుని కోసం జీవించాలనేటువంటి ఆశను కలిగి ఉన్నాడు. సమస్తాన్ని త్యాగం చేసి ఆఫ్రికాకు వెళ్ళి నరమాంస భక్షకుల మధ్య పరిచర్య చేసి చీకటి ఖండాన్ని క్రీస్తు వెలుగులోనికి నింపి అక్కడే మరణించాడు. ఇంతటితో అతని చరిత్ర ముగిసిపోలేదు. చనిపోయిన శవం కోసం 2 దేశాలు తగులాడుకునే పరిస్థితి. చిట్ట చివరకు ఆయన గుండెను తీసి ఆఫ్రికాలో సమాధి చేయగా, మిగిలిన దేహాన్ని 900 మైళ్ళు దూరం మోసి ఓడ రేవుకు చేర్చి ఇంగ్లాండ్కు తీసుకుని వచ్చి అక్కడ రాజ కుటుంబీకులను సమాధి చేసే స్థలంలో సమాధి చేశారట. జర్మనీలోనున్న జోసెఫ్ డానియల్కు ఒక ఆశ ఉండేది, దేవుని కోసం ఏదైనా చేయాలని. అమెరికాలోని మొలక్క దీవులోనున్న కుష్ఠరోగులకు సేవ చేయడానికి వెళ్ళి తాను కూడా కుష్ఠరోగిగా మారిపోయాడు. వారికి సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ వారి మధ్యనే చనిపోయాడు. అతని శవం కోసం కూడా ఇదే పరిస్థితి. చివరకు అతని చేతులు నరికి అమెరికాలోని మొలక్క దీవులో పాతిపెట్టారు. మిగిలిన దేహాన్ని జర్మనీకి తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. శవం కోసం 2 దేశాలు తగులాడుకుని ఒకే శవాన్ని 2 దేశాలలో సమాధి చేశారంటే ఆ శవాలకున్న ప్రత్యేకత ఏమిటి? ఏమీ లేదు. వారు కలిగి ఉన్నటువంటి ఆశే. వారు జీవించిన జీవితం అట్లాంటిది. నీవొకసారి ఆలోచించాలి. మట్టి నుండి తీయబడిన నీవు మట్టిలోనికే చేరతావు. ఆ విషయం నీకు పక్కా తెలుసు. అయితే మరొక విషయం కూడా నీకు తెలియాలి. నీ ఆశలు భూ సంబంధమైనవైతే నీ క్షయమైన శరీరముతో పాటే అవి కూడా క్షయమైపోతాయి. అంతేకాదు, మరొక విషయం కూడా నీకు స్పష్టంగా తెలియాలి. సమాధితో మనిషి చరిత్ర సమాప్తం కాలేదు. ఆ తర్వాతే ఉంది అసలైన శాశ్వత జీవితం. ఇప్పుడు నీ కలిగి ఉన్న ఆశలే నిన్ను నిత్య జీవానికి కానీ నిత్య మరణానికి కానీ చేరుస్తాయి. లోకంలో ఉన్నదంతా శరీరం అనుభవించాలని కోరుకుంటుంది. దాని ఆశలకు కళ్ళెం వేయకపోతే దాని ఫలితం ఎంతో ఘోరంగా ఉంటుంది. రంగుల ప్రపంచంలో మనమున్నాం. వీటన్నిటినీ చూడాలనుకుంటాం. మన కన్నులు వాటిని అభ్యంతరపరచకపోతే నీ దేహానికి వెలుగు నీ కన్నే కాబట్టి నీ జీవితం అంతా చీకటిమయమైపోతుంది. సంసోను కన్నులు లోకాన్ని ఆశించాయి. ఆ 2 కన్నులు పెరికివేయబడ్డాయి. అయితే నీవు ఒక నిర్ణయానికి రావాలి. అదేమిటంటే, కీర్తనకారునిలా నువ్వు ప్రార్థించాలి. యోబులా ఒక నిబంధన చేయాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కనులను త్రిప్పివేయము. కీర్తనలు 119:37. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును? యోబు 31:1. అనుక్షణం మనసి తను తాను హెచ్చించుకునే ప్రయత్నాలే చేస్తున్నాడు తప్ప తనని హెచ్చించిన దేవుని హెచ్చించాలని, తాను ఎదిగే కొలది ఒదిగి ఉండాలనే ధ్యాస మనిషికి లేనేలేదు. అవును, నీవు ఎవరినో ఆకర్షించాలనే ఉద్దేశంతో జీవము లేని డంబపు మాటలతో అతిశయముతో గొప్పలు చెప్పుకుంటూ
మాటలు కోటలు దాటుతున్నవేమో. జీవపు డంబము నిన్ను దేవునికి అవిధేయునిగా మార్చేస్తుంది. నీ ఆశయం ఏదైనా ఉందంటే అది దేవుని అందే ఉండాలి. ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, ప్రియ స్నేహితుడా, లోకాశలను విడిచిపెట్టు. ఎందుకంటే నిన్ను ఆకర్షించే ఈ లోకం కాటు వేసే విష సర్పము. దాని జోలికి పోవద్దు. లోకంలోనే నీవు ఉండాలి, కానీ లోకం నీలో ఉండకూడదు. దాని ఆశలను నీవు అనుసరించకూడదు. దాని గమ్యం నిత్య మరణం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి నీ ఆశను కలిగి ఉండు. దాని గమ్యం నిత్య జీవం. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం ఉన్నటువంటి ప్రేమన దేవుని బిడలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతా నీ కాపుదలు దయచేయండి, నీ భద్రత దయచేయండి. యేసయ్య, వాక్యం విన్న ప్రతి ఒక్క బిడలో నీ యొక్క వాక్యము ఫలించినట్లుగా సహాయం చేయండి. బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి. చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అదే విధంగా తండ్రి, అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు కావలసిన కృపను అనుగ్రహించండి. దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు నీ యొక్క కృపను అనుగ్రహించండి. ప్రభు, వారికి నీ సహాయంను దయచేయండి. ఈ దినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని పనిలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.